వేదిక మీద మహామహులు అందరూ ఉన్నారు. వారందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. ఇప్పుడు విశ్వనాథ్ గారు మాట్లాడతారు అని అనగానే అందరూ గడియారాలు చూసుకుంటున్నారు. ఏమిటో దర్శకుడి పేరు ఎట్టయితే చివరిగా ఉంటాయో టైటిల్స్లో, ఈ సన్మానం పొందినటువంటి వారికి కూడా చివర ఉంటాయి. సాధారణంగా అనేక సభల్లో సోదరీమణులారా అని ప్లూరల్ నంబర్ కూడా చెప్పడానికి వీలైనటువంటి సంఖ్య ఉంటుంది. ఇక్కడ సోదరులారా అనో సోదరి అట్లా ఇవాళ ఎందుకు అందరూ ఉన్నారు. సమయం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. నేను ఇది ఆతుర్తి సుబ్బారావు గారి పేరు మీద నాకు ఇచ్చిన అవార్డు కాబట్టి మనసా వాచా కర్మణ నేను దీన్ని చాలా ఆత్మీయంగా స్వీకరిస్తున్నాను. ఎందుకంటే మాట వరుసలో నాగేశ్వర వారు చెప్తూ, మేము మూగ మనసులు షూటింగ్ చేస్తున్నప్పుడు రోజు ఉదయమే 5:30-6 గంటలకు బయట కూర్చుని డైలాగ్స్ అన్నీ రీచెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మేమున్న బిల్డింగ్లోనే నాగేశ్వరరావు మేడ మీద ఉండేవారు. ఓ రోజున తొంగి చూసి కిందకి బాల్కనీలోంచి జయ విజయులు ఇద్దరూ ఏం చేస్తున్నారని అడిగారు పైనుంచి. అది మా సంబంధం. ఇందాక పాట పాడుతూ గౌరీ గురించి, గౌరమ్మ గురించి, నాగేశ్వరరావు గురించి, ఆ కాళికి పారాణి పట్టే షాట్ గురించి చెప్పారు పాటకు ముందర ఉపోద్ఘాతంగా. మేము బస చేసిన చోట ఒక చెట్టు అలా ఉంది. భోజనాలు అందరూ భోజనం చేస్తున్నారు, కానీ మేము నెక్స్ట్ షాట్ ఎలా కంపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నేను సుబ్బారావు గారు వెళ్ళి, ఈ షాట్ కాంపోజిషన్ ఇలా ఉంటే బాగుంటుంది అని మేమిద్దరం అక్కడ యాక్ట్ చేస్తున్నాం. నాగేశ్వరరావు గారు భోజనం చేసి వచ్చారు. ఒకళ్ళ గుండె మీద ఒకళ్ళు కాళ్ళు పెట్టున్నారు పారాయణ వేస్తున్నట్టు. ఈ ఇద్దరిలో ఎవరెవరు అని అడిగారు ఆయన. నేనెవరు, ఆవిడ అక్కడ. అంటే జమున అక్కడ కూర్చుంటుందండి పైన, జమున కాళ్ళు మీ గుండెల మీద పెట్టుకుని పారాయణ వేస్తారన్నాడు. ఒక్క మాట అన్నారు ఆయన గుర్తుందో లేదో కానీ, నాకు అభ్యంతరం లేదు ఈ షాట్ నేను చేయటానికి, అయితే జనబాహుళ్యం జమున కాళ్ళు నా గుండెల మీద పెట్టింది అంటే ఎలా స్పందిస్తారో ఒకసారి ఆలోచించండి అన్నారు. చేశారు షాట్. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో ఎంత చక్కటి వాతావరణం ఒక డైరెక్టర్కి లభించేదో ఇది తార్కాణం. అలాగే జరిగింది. అలా షాట్ తీసాము, ఎంతో అందంగా వచ్చింది, పిక్టోరియల్గా, పొయిటిక్గా వచ్చింది. ఇలాంటి అనేక అనుభవాలు ఏం చెప్పొద్దంటున్నారు ఇప్పుడు నాగేశ్వరరావు గారు. నేనేం చెప్పట్లేదు. అయితే నేను కొంతమందికి రుణపడి ఉన్నాను. 5 రుణాలు ఉన్నాయని చెప్తారనుకుంటాను. పంచ రుణాలని చెప్తారు. ఈ తల్లిదండ్రులకు తీర్చుకునే రుణం, జనానికి తీర్చుకునే రుణం, ఋషులకు తీర్చుకునే రుణం. అట్లా మొట్టమొదటి నాకు ఈ సౌండ్ రికార్డింగ్లో అక్షరాభ్యాసం చేసి నన్ను ఒక చక్కటి రికార్డిస్ట్గా తీర్చిదిద్దినటువంటి మా చీఫ్ ఇంజనీర్ ఏ కృష్ణయ్యర్ గారికి మొదటి నేను రుణం తీర్చుకుంటాను. అలాగే నేను సౌండ్ రికార్డిస్ట్గా కంటిన్యూస్గా నేను పనిచేస్తున్నప్పుడు నన్ను ఒక దర్శకుడుగా అక్కడి నుంచి బయటికి లాగి నన్ను దర్శకుడిగా చేసినటువంటి నేను నాగేశ్వరరావు గారికి నేను రుణం తీర్చుకుంటాను. అలాగే నేను దర్శకుడిగా కంటిన్యూ అవుతూ ఉండి, మీరు వేషం వేస్తే బాగుంటుంది, ఈ వేషం మీరే వేస్తే బాగుంటుంది అని నాకు సెకండ్ ఇన్నింగ్స్ కింద నన్ను ఈ యాక్టింగ్ సైడ్కి మరల్చినటువంటి కమల్ హాసన్ గారికి రుణపడి ఉంటాను. నేను అన్నిటికంటే మించి నేను రుణపడి ఉండేది నా మొత్తం కుటుంబానికి. ఇందాక ఓ ప్రశ్న అడిగారు నన్ను టీవీ వాళ్ళు, మీకు వచ్చే జన్మంటూ ఉంటే మీరు రికార్డిస్ట్గా పుట్టాలనే, మీరు దర్శకుడిగా పుట్టాలని ఉందా అని అడిగారు. అయితే నేను ఒక మాట చెప్పాను, నాకు మరో జన్మంటూ ఉంటే కాశీనాథన్ సుబ్రహ్మణ్యం గారికి, సరస్వతమ్మ గారికి కొడుకులా పుట్టాలని ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అవకాశం వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడాలని కాదు, చాలా చెప్పుకోవాల్సి ఉన్నాయి. నారాయణ రెడ్డి గారి చెల్లెలి కాపురం గురించి చెప్తున్నారు. యాక్చువల్గా మా దగ్గర కథ కొంతవరకే ఉంది. ఈ కథ నేను నవయుగ చంద్రశేఖరరావు గారికి మౌంట్ రోడ్లో ఉన్నటువంటి క్లబ్లో వెళ్ళి చెప్పాలి. క్లైమాక్స్ తెలియదు నా దగ్గర. సరే కారులో పెడుతున్నాం.
మెడ్రాస్లో ఆ లొకాలిటీస్ తెలిస్తే 1000 లైట్స్ అని ఉంటుంది మౌంట్ రోడ్కి వెళ్ళే ముందర. అక్కడ నాకు ఫ్లాష్ లాగా ఈ ఐడియా వచ్చింది. ఒక అజ్ఞాతంగా ఒక కవి బతుకుతున్నప్పుడు ఆ అజ్ఞాతంలోంచి ఆ కవిని బయటికి లాగాలి అంటే ఏమి సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించినటువంటి కథానాయిక వాణిశ్రీ పాత్ర ఒక నాటకంలాగా ఆడి తను చేసిన నాట్యానికి ఎవరైనా అక్కడ ఉన్నవాళ్ళు ఆశువుగా కవిత్వం చెప్తారా అని సవాలు విసిరినప్పుడు అందరి దృష్టిలో అంతవరకు నాగభూషణం గారే మహాకవి 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 అనుకుంటున్న వాడిని బలవంతంగా స్టేజ్ మీద తీసుకొచ్చినప్పుడు తను ఎట్టా తట్టాడుతాడు. ఎవరు లేరా ఇంతమందిలో కవి లేడా అన్నప్పుడు తప్పకుండా బయటకు వచ్చి తీరాలి కాబట్టి శోభన్ బాబు క్యారెక్టర్ బయటకు వస్తుంది. అలాంటప్పుడు రాయవలసిన పాటకి దాని సాహిత్యానికి ఒక పర్టికులర్గా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఫార్మాట్ ఉందని నాకు గట్టి నమ్మకం. అది ఎవ్వరూ కూడా మామూలుగా ఏ ప్రొడ్యూసర్ అయినా ఈ రోజు కాదు ఆ రోజు కూడా మీరు ఉదయం అని రాస్తున్నారండి, ఎవరికి అర్థం కాదు, పొద్దుటేళ్ళని రాయండి అని చెప్తున్నారు అందరూ కూడా. ఇవాళ అదృష్టం కొద్దీ నాకు అలాంటి నిర్మాతలు లేరు. అందుకనే నారద నేరద మహతై నినాద గమకిత శారద గీతం అన్నా చెల్లిపోయింది, ఆడవే మయూరి అని ఆయన అంత సమాసాలతో రాసినా చెల్లిపోయింది. అలాంటి పాటలన్నీ ఇచ్చి నా కీర్తికి ఎంతో సహాయపడినటువంటి నారాయణ రెడ్డి గారికి నేను రుణం తీర్చుకుంటాను. యముని చెప్తోంది ఆ క్యారెక్టరులో నేను ఏదో చెప్పి చేయించానని. ఆ చెప్పి చేయించడం మీద నా డ్యూటీ, జీతం తీసుకుంటున్నాను కాబట్టి చెప్పి తీరాలి. అయితే మాకు అప్పుడు ఎలా ఉండేదంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అసోసియేట్ డైరెక్టర్గా నన్ను ఆదుర్ సుబ్బారావు గారు ఏ రోజు ట్రీట్ చేయలేదు. నాకు 2 కొడుకులు అని చెప్పినట్టు, అంటే వాళ్ళ అబ్బాయి ఒకడిని నేను ఒకడిని. అందువల్ల నాకంత స్వతంత్రం ఇచ్చారు కాబట్టి అందుట్లో నేను రాణించగలిగాను. ఇవాళ నేను అందరూ అడుగుతూ ఉంటారు ఆదుర్ సుబ్బారావు గారి దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు అని. నేను ఆదుర్ సుబ్బారావు గారి దగ్గర ఏమీ నేర్చుకోలేదు. నేర్చుకుంది ఒకటే, ధైర్యం. ఆయన ఏదైనా చాలా అసలు ధైర్యంగా చేపడతారు. ఎందుకంటే దీంట్లో నేర్చుకునేది డైరెక్షన్లో నేర్చుకునేది టెక్నికల్గా గ్రామాటికల్గా నేర్చుకునే ఉంటాయి కానీ క్రియేటివ్గా నేర్చుకునేది ఏది ఉండదు. ఇది మ్యాథమెటిక్స్ కాదు. సో అలా వీళ్ళందరినీ కూడా నేను ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ నేను ఇవాళ చాలా ఆనందంగా ఈ పుట్టినరోజుని గడుపుకుంటున్నాను. ఇంతమంది ఆశీర్వచనాలు పొందాను. ఇంకా ఏదో చాలా చాలా మాట్లాడాలని ఉంటుంది కానీ మేము ఇప్పుడు ఇంకొక మాట నారాయణ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన ఎన్నో సభల్లో ఎంతో ఉదాత్తంగా మేము జంట కవులం అని చెప్పిన అవకాశాలు ఉన్నాయి. ఆయన ఎవరు చెప్పరాలా. ఆయన వచ్చి అడిగేవారు ఏం ఆలోచిస్తున్నారు మీరు ఏమిటని. ఏం లేదండి ఏదో ఒకటి అనుకుంటున్నాను నేను. చెప్పండి ఏమిటని. ఏం లేదండి ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు సద్దు చేశారంటే ఉలికి పడతాడని వచ్చిందండి 2 లైన్స్. ఇది మళ్ళీ ఎంత సహృదయంతో ఆ 2 లైన్స్ పట్టుకుని మిగతా దానికి ఎంతో ఉదాత్తంగా మిగతా చరణాలు రాసిన లక్షణాలు. అలాగే కృష్ణశాస్త్రి గారు వీళ్ళందరికీ నేను వీళ్ళందరినీ తలుచుకోవాలి ఇవాళ. అందుకని ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ వంశీ రామరాజు గారు ఈ ట్రిక్ చేశాడు. నేను పుట్టినరోజు చెయ్యొద్దు అంటే ఆదుర్ సుబ్బారావు గారి పేరు పెట్టి కాదని లేకుండా చేసిన వంశీ రామరాజు గారికి వారందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ నన్ను దర్శకుడిగా మార్చిన నాగేశ్వరరావు గారికి, ఒక చిన్న కారు నటుడుగా తీర్చిన కమల్ హాసన్కి, దర్శకుడిగా ఎప్పటికప్పుడు నా పురోభివృద్ధిని చూస్తూ మా విశ్వానికి దృష్టి తగలకూడదు అందుకనే నందులన్నీ బయట ఉన్నాయి అని చెప్పిన ఆదుర్ సుబ్బారావు గారికి, మిగతా వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సెలవు.